ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము తీసి చదువుదామండి. ఆదికాండము 22, 1వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రామా అని పిలువగా అతడు చిత్తము ప్రభా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీతో నేను చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మరి దేవాది దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. మరి ఏమని మాట్లాడుతున్నాడు? మరి పరిశోధిస్తున్నాడు. అంటే ఒకవేళ ఈ అబ్రాము నన్ను ఏమైనా ప్రేమించలేకపోతున్నాడా, నన్ను ఏమైనా మర్చిపోయాడా అని దేవాది దేవుడు అబ్రామును పరిశోధించెను. పరిశోధనలో రెండు ఉంటాయి. మా అర్థమవుతుందా? పరిశోధనలో రెండు ఉంటాయి. ఒకటి మరి పడిపోకుండా నడిపించే పరిశోధన, ఇంకో పరిశోధన కింద పడదొయ్యే పరిశోధన. దేవుడు మాత్రము పడదొయ్యడు, కానీ దేవుడు నిలబెట్టే దేవుడు. సాతాను మాత్రము మనను పడదోసే క్రమంలో నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మరి డైరెక్ట్ గా దేవుడు ఇసాకు అనే మాట చెప్పగా ఏమంటున్నాడు? నీ ఒక్కగాడై ఉన్న కుమారుని, నువ్వు ప్రేమిస్తున్న ఆ కుమారుని, తర్వాత 3వ వచనంలో ఇసాకు అనే కుమారుని నాకు బలి అర్పించమని చెప్పడం జరుగుతుంది. చూడు, తేనె పూసినట్టుగా ఉంది, కత్తికి తేనె పూసినట్టుగా ఉంది. డైరెక్ట్ గా దేవుడు ఇదిగో ఇసాకును నాకు బలిగా అర్పించమని చెప్పగా, నీకు ఒక్కడై ఉన్న కుమారుడు, నువ్వు ప్రేమిస్తున్న ఇసాకును. ఆమేన్, హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఈ మాటను బట్టి అబ్రాము ఏం చేశాడండి? అబ్రాము మరి అలా దేవుని మాటకు విధేయత చూపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన విధేయతను పరిశోధిస్తున్నాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నిజమైన బంగారమా, ఇది లేకపోతే మరి డూప్లికేట్ బంగారమా? అంటే మనను, మన విశ్వాసాన్ని ఆయన శోధిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. మరి పరీక్షలు రాస్తేనే కానీ పిల్లలకు ప్రమోషన్ రాదు, ఒక పెద్ద క్లాస్కు వెళ్ళరు. అంటే మన దేవుడు పరీక్షల ద్వారా మనను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. ఆమేన్. అంటే ఇసాకు అబ్రామును దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇదిగో అబ్రామును పరిశోధిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే ఇసాకును ప్రేమిస్తున్నాడా? ఆమేన్, హల్లెలూయా. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడు పరిశోధించే దేవుడు. ఏంటి మన విశ్వాసం ఎలా ఉంది? 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 1వ పేతురు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనం.
ఎందువలన మిక్కిలి ఆనందం నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఆమేన్ అనడమ్మ. అంటే చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే కొంతకాలం మనకు శ్రమ దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఏమని? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, విశ్వాసాన్ని దేవుడు ఒక బంగారాన్నితో పోల్చాడు. దేంతో పోల్చాడండి? అది ఎలా అగ్నికి ఆహుతి అవుతుందో మీ విశ్వాసం కూడా అలా అలా చేయబడుతుందట. సువర్ణము శుద్ధీకరించాలంటే, సువర్ణము అది బంగారంగా మార్చబడాలంటే అది కొట్టబడాలి, అది కాల్చబడాలి, అది నిజమైనదిగా నిరూపించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి కిందికి చదవడమా, దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై మీకు మెప్పు కలుగునట. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు మనకు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని చూసి మెచ్చుకుంటాడట. యేసు మనను అంతగా మెచ్చుకోవడానికి మన దగ్గర ఏముందండి? అర్థమవుతుందా దేవుని బిడ్డ? మన దగ్గర ఏముందంటే మన దగ్గర విశ్వాసం ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డరా, మరి మన దేవుడట ప్రేమించు వారిని గద్దిస్తాడట. ప్రేమించు వారిని ఆయన గద్దించి బుద్ధి చెప్తాడట. మరి ప్రకటన గ్రంథంలో కూడా 9:19 అధ్యాయంలో రాయబడింది, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏం చెప్తుందమ్మా దేవుని వాక్యము? నేను ప్రేమించు వారిని గద్దించి చెప్తున్నాను, మీరు ఇదిగో ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు. దేవుడు అబ్రాహామును పిలిచాడండి. అబ్రాహామును పిలిచాడు. అబ్రాహాముకు రక్షణ లేదు. అబ్రాహాముకు దేవుడంటే తెలియదు. లోబడని ప్రజల వైపు 2 చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు. భారంతో ఉన్న, ప్రయాసంతో ఉన్న ప్రజలను ఆయన పిలుస్తున్నాడు. ఏ విషయంలో పిలుస్తున్నాడు? వారికి రక్షణ లేదు కాబట్టి ఆ రక్షణ ఇవ్వడానికి పిలుస్తున్నాడు. ఆమేన్. రక్షింపబడిన వారిని ఇదిగో దేవుని పనిలో చేయడానికి పిలుస్తున్నాడు. ఆమేన్. దేవుని పనిలో చేసిన వారిని ఆయన తన పరలోకానికి పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో మరి ఎవరైతే మరి దేవుని మాట విని రక్షణను కలగజేసుకొని ఆ రక్షణను మనము స్వీకరించినట్లయితే ఆ రక్షణ మనకు ఎంతో కాపుదల ఇస్తుంది. ఆ రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. యెహోవా పిలుస్తున్నాడు, భూమి కింద ఉన్న ప్రజలారా యెహోవా వైపు చూసి మీరు రక్షణ పొందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రాహామును పిలిచాడు. అబ్రాహామా, నీవు నీ స్వదేశము నుండి, నీ దేశము నుండి, నీ ప్రజల యొద్ద నుండి నీవు వెళ్ళుము అని చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాము నిజంగానే చెప్పకుండానే మరి తెలియకుండానే మార్గంలో ఆయన ప్రయాణం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఆ పిలుపుకు మనము లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా,
శోధించడము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఉంది. ఏమని ఉందంటే అమ్మ చదవకడమ్మా అక్కడ, మరి ఎవరైతే దేవుని చేత నేను శోధింపబడుతున్నానని అనకూడదట. యాకోబు పత్రిక 1:12వ అధ్యాయం చదవండి అమ్మా. యాకోబు పత్రిక 1:12 త్వరగా. యాకోబు 1:12. యాకోబు 1:12. ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. అంటే ప్రియమైన దైవ సంగమా, దైవ సంగమా, నేను శోధింపబడుతున్నాను దేవుని వలన కాదు అని మరి దేవుని వాక్యం రాయబడింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరి యోబును దేవుడు శోధించేశాడు. ఒకేసారి 7,000 మరి గొర్రెలు చనిపోయాయి, 3,000 ఒంటెలు చనిపోయాయి, 500 జతల ఎడ్లు చనిపోయాయి, 300 మేకలు చనిపోయాయి. ఆకాశం నుండి అగ్ని తన ఇంటి మీద పడగా 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. పోనీ అలా నడుస్తుంటే మళ్ళా యోబు శరీరము సహకరించగా యోబు శరీరం అంతా కుళ్ళిపోయింది, దుర్వాసన కొట్టినది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి మరి ఆ కుంగుదలలో యోబు ఏ మాట పలికాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడు మనల్ని శోధిస్తున్నప్పుడు మనము సనగగా గునుగగా అతని మీద విశ్వాసం ఉంచాలి. నువ్వు శోధించబడుతున్నప్పుడు నువ్వు సువర్ణ వలె కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, యోబు శోధించినప్పుడు దేవునికి మరి ఎలా కనబడ్డాడంటే, ఆయన ఒక సువర్ణ వలె, ఒక బంగారం వలె యోబు దేవునికి కనబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన విశ్వాసాన్ని శోధిస్తున్నాడు, మన విధేయతను శోధిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము అవ్వను అక్కడ ఏదెను తోటలో పెట్టాడే, ఆ ఏదెను తోటలో సమస్తాన్ని వారికి ఇచ్చాడే, ఏలుబడి చేశాడే. ఇదిగో అక్కడ మరి జంతువులు, ఆకాశ పక్షులు అన్నిటికీ ఇచ్చేశాడే, అన్ని సమృద్ధిగా ఇచ్చేశాడే. ఒక మాట చెప్పాడు, మీరు మంచి చెడ్డ ఫలముల పళ్ళు తినకూడదు, ఆ జీవవృక్షము మీరు తినకూడదని ఆజ్ఞ ఇచ్చేశాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞకు లోబడగా, ఆజ్ఞకు విధేయత చూపెట్టగా, చిన్న ఆజ్ఞకు ఇదిగో వారు విధేయత చూపెట్టగా, దేవుడు చెప్పిన కార్యము చేయగా, దేవుడు వద్దన పండు తిని వారు ఏం చేశారంటే ఆజ్ఞ అతిక్రమించేశారు. ప్రైజ్ ది లార్డ్. మా గట్టిగా చెప్పనుకుంటున్నామా? ఆజ్ఞ అతిక్రమించేశారు. అలా అతిక్రమించడమే కాకుండా ఏదెను తోట నుండి తరిమి వేయబడ్డారు. వారి వలన లోకానికి శాపం వచ్చింది, లోకానికి వ్యాధి వచ్చింది, లోకానికి మరణం వచ్చింది, లోకానికి చీకటి వచ్చింది. ఆదాము హవ్వ వలన, అవిధేయత వలన పాపాన్ని తీసుకొస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ఆ మొదటి ఆదాము పాపాన్ని, శాపాన్ని, మరణము తీసుకొస్తే, ఆ రెండవ ఆదాము మన ప్రభువైన యేసుక్రీస్తు జీవాన్ని తీసుకొచ్చాడు, చీకటిని తొలగించేశాడు, వెలుగును తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా మరి చూస్తే మరి మన దేవుడు పరీక్షిస్తుంటాడు. అమ్మా అపవాదేమో అమ్మా ఏం చేస్తాడమ్మా,
కష్టాలు తీసుకొచ్చి, నష్టాలు తీసుకొచ్చి, ఇబ్బందులు తీసుకొచ్చి మనలా దేవుని వైపు రాకుండా ఇదిగో మరి లోకం వైపు తిప్పుతూ లోకాశలలో మరి ఆ మునుగా తిప్పిస్తాడు. కానీ దేవుడు ఆ లోకం నుండి మన వేరు చేస్తూ ఉంటాడు. మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, అబ్రాహాము జీవితంలో మరి ఎన్నో కష్టాలు వచ్చాయి. అబ్రాహాము జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, దేశాన్ని విడిచిపెట్టేశాడు. లోతును విడిచిపెట్టమన్నాడు, లోతును విడిచిపెట్టేశాడు. ఇదిగో నీకు పుట్టిన కుమారుడు ఇష్మాయిలు నువ్వు విడిచిపెట్టమంటే అది కూడా విడిచిపెట్టేశాడు. ఈ 3 పరీక్షల్లో మరి ఆఖరి పరీక్ష తన ఒకగానున్న కుమారుని బలి అడుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ అగ్ని పరీక్షలో ఆ పరీక్షలో ఈ 4వ పరీక్ష బాగా వేదన కలిగిన పరీక్ష. ఒకవేళ అబ్రాహాము 1000 గొర్రెలు ఇచ్చేసేవాడు కావచ్చు, పొలాలు అడిగితే పొలాలు ఇచ్చేసేవాడు కావచ్చు, ఇంకా ఏది అడిగినా ఇచ్చేసేవాడు కావచ్చు. కానీ ఇదిగో ఆయన వాగ్దానం చేసిన కుమారుడు కాక 20 సంవత్సరాలు ఏం చేసినా ఆ ఇస్సాకు ఆనందంతో మరి సంతోషంతో భార్య భర్తలు అలా అలా సంసారంలో నడుస్తున్నప్పుడు, సమాధానంతో నడుస్తున్నప్పుడు ఇదిగో వారి మధ్యన ఒకే స్వరము అబ్రాహామును పట్టేసింది. ఒకే స్వరము అతని ఇదిగో అంత హృదయాన్ని పిండి వేసినట్టుగా ఉంది. ఇదిగో నీకు ఒక్కగానున్న కుమారుని, ఎవరైనా ఆ కుమారుడు ఇదిగో నువ్వు ప్రేమిస్తున్న ఆ కుమారుడు ఎవరైనా ఇస్సాకును నాకు బలిగా అర్పిస్తావా? ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి దేవాది దేవుడు చెప్పగానే అబ్రాహాములో ఉన్న లక్షణము వినండి, అబ్రాహాములో ఉన్న లక్షణము దేవుడు ఏది చెప్పినా చిత్తము ప్రభువా అనే వ్యక్తి అండి. దేనికి ఇది కాదు ప్రభా, అది కాదు ప్రభా అని ఏనాడు కూడా తిరుగు చెప్పని వ్యక్తి అండి అబ్రాహాము. అందుకే మూల పితరుల్లో అబ్రాహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. యేసు ప్రభు కూడా అబ్రాహాము కుమారుడని పిలిచాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాళ్ళు ఒక హల్లెలూయా చెప్పండి అమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఏది చెప్పినా మరి అబ్రాహాము చేసే వ్యక్తి అని. వెంటనే ఆ రాత్రి అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడగానే ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆ రాత్రి తన భార్యకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రి వేళే ఆయన కట్టెలను చీల్చుతున్నాడు. దేని కొరకు కట్టెలు చీల్చుతున్నాడు? ఆ మోరియా పర్వతానికి వెళ్ళి దేవుడు చెప్పిన నా కుమారుని ఇస్సాకును అక్కడ బలిపీఠం మీద పరుండబెట్టి అతన్ని దహించి వేయాలని ఆయన అలా చెప్పేసి కట్టెలు చీల్చుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తెల్లారేసరికి అబ్రాహాము అలా మరి లేచాడు. లేచి ప్రయాణం అవుతున్నాడు. తెల్లవారేసరికి మరి ఎంతమంది లేస్తున్నారు విశ్వాసులు? తెల్లవారుజామున ఎంతమంది లేస్తున్నారు విశ్వాసులు? తెల్లవారుజామున ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులెత్తమ్మా, తెల్లవారుజామున ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? లేదా అమ్మా? ఉదయకాలం ప్రార్థన చేయడం లేదా? ఈ అబ్రాహాముకు తెల్లవారుజామున లేచే అలవాటు ఉంది. అర్థమవుతుందా? మరి లేటుగా లేచే వారిని డాక్టర్లు పరిశోధిస్తున్నారట. లేటుగా ఆలస్యంగా పండుకొని లేచే వారిని డాక్టర్లు పరిశోధన చేశారట. లేటుగా లేచే వారిలో సోమర్తనం ఎక్కువగా ఉంటుందట. లేటుగా లేచే వారిలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందట.
లేచే వాళ్ళలో వారు ఏ పని చేయరట. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, వస్తాలే పోతాలే అని సోమరిగా ఉంటారట. లేటుగా లేచే వాళ్ళు అనారోగ్యం కూడా వస్తుందట. లేటుగా లేచే వాళ్ళు కోపం ఎక్కువ ఉంటుందట. పండుకొని నువ్వు లేపు, మీ ఇంట్లో 9 గంటలు లేపు, లేదా బాబులే 9 అవుతుందంటే వాడు ఏమంటాడంటే రే పో అని వాడు చేతులను ఇలా తీసేస్తాడు. గమనించండి, లేటుగా పడే వాళ్ళు కూడా నాకు శక్తి తగ్గిపోతుందంట. మీరు ఎలా ఉండాలి? చురుకు ఉండుట ఎంతో భాగ్యమట. మీరు చురుగ్గా ఉండాలి, మీరు సోమరిగా ఉండకూడదు. లేటుగా లేచే వాళ్ళలో సోమరితనం ఉంటుంది అమ్మా. అలాగే మరి జ్ఞాపకశక్తి తగ్గుతుంది, అనారోగ్యం వస్తుంది అమ్మా, మతిమరుపు ఉంటుంది. వారికి ఏ పని శాత కాదు, ఏ పని రేపు చూద్దాంలే అన్నట్లుగా ఉంటారట. ఆమేన్. ఈ అబ్రాహాము అలా కాదే. అబ్రాహాము ఎలా లేస్తున్నాడే, తెల్లవారుజామున లేచి ఆయన కట్టెలు చీల్స్తున్నాడు, క్రమంగా కట్టెలు చీల్స్తున్నాడు. పనివారికో ఆ పని చెప్పలేదే, ఆ పనివారికో ఆ పని చెప్పగా అతడే స్వయంగా గొడ్డలు తీసుకొని కట్టెలు చీల్చేస్తున్నాడు. కట్టెలు చీల్చడము మహా కష్టమండి, శ్రమ పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో మోరియా పర్వతానికి 3 రోజుల ప్రయాణం చేయాలి. ఆ దేశానికి వెళ్ళి ఆ కొండ మీద ఇస్సాకును బలి అర్పించాలనే ఒక తీర్మానము అబ్రాహాము చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, కొంతమంది మరి దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తారు. కొంతమంది మందిరానికి ఆలస్యంగా వస్తారు. కానీ అబ్రాహాములా కాదు. ఆయన 3 దినముల ముందే ఆ పర్వతానికి వెళ్తున్నాడే. ఆ పర్వతం మీద దేవుడు కోరిన బలి అర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు పెట్టారా? ఆమేన్. దేవుని మందిరానికి సమయానికి వస్తున్నారా అమ్మా? సమయానికి రాగలుగుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. రాలేకపోతున్నారు. ఆమేన్. అంటే మరి దైవ సంగమా, క్రమము లేకుండా మరి ఉంటున్నారు. అబ్రాహాము క్రమముగా కట్టెలను కొట్టి ఇదిగో ఒక మోపు కట్టేశాడు. ఆమేన్. అమ్మా, అక్రమం చేయవాలారా నైతు నుండి మీరు తొలగిపోమని దేవుడు చెబుతున్నాడు. ఎంతో మంది సంఘంలో ఆ క్రమంగా లేరట. సంఘంలో మరి సంఘ పెద్ద ఉంటారట, మరి లోకంలో పెద్ద మనిషిగా ఉంటారట. సంఘంలో సంఘ పెద్దగా ఉంటారట, లోకంలో పెద్ద మనిషిగా ఉంటారట. ఇదిగో మరి అలాగే సంఘంలో బల్ల మీద చేయి వేస్తారట, ఆ దయ్యపు బల్ల మీద కూడా చేయి వేస్తారట. దయ్యపు బల్ల మీద ఏమిటనగా మత్తు మందు కలిపి తాగుతారట, దేవుని రక్తము తాగుతారట. ఆమేన్. బయట రాజకీయం అట, చర్చిలో యాజకత్వం అట. నువ్వు యాజకత్వం చేయడానికి వస్తున్నావా, రాజకీయం చేయడానికి వస్తున్నావా? ఇదిగో క్రమము లేని వాళ్ళారా నా ఎద్దు నుండి తొలగిపోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. అబ్రాహాము ఏ విషయం చూసినా క్రమంగా ఉన్నాడు, ప్రార్థనలో క్రమంగా ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి విషయంలో ఆయన క్రమము కలిగి నడుస్తున్నాడు. దేవుడు పెట్టారా? ఈ రోజున చాలా మంది అక్రమం చేస్తున్నారు. ఆమేన్. దేవుని దగ్గర తీర్పు మనకు ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము అందరము విశ్వాసము ఉంచుదుము గాక. ఒకసారి జార్జి ముల్లర్ గారు ఆయన మంచి కూర్చున్నాడు. చర్చిలో కూడా క్రమము కూర్చోరండి. కాళ్ళు చాపుకోవడం, నిద్రపోవడము, ఇవన్నీ క్రమము. ఇది దేవునికి నచ్చనిది. కోపం వస్తుంది దేవునికి. ఆమేన్. మనం క్రమం కూర్చోవాలి. ఒక ఆఫీస్కి పోతే క్రమం కూర్చుంటాం, ఒక హాస్పిటల్ పోతే క్రమం కూర్చుంటాం, ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటామే. ఇక్కడ దైవ సన్నిధి, దేవుని ఆత్మ అభిషేకం ఇక్కడ దిగుతూ ఉంటుంది. దేవుని సన్నిధి మహిమ వస్తున్నప్పుడు ఆ మహిమలో మనము మహిమ పరచబడాలి దేవుడు. ఆమేన్. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండమ్మా. అమ్మా ఏదైనా చెప్తారమ్మా? హల్లెలూయా. మరి ఒకసారి జార్జ్ ముల్లర్ గారు తన అనాథ ఆశ్రయము భోజనము లేదు,
మా పిల్లలు పెట్టడానికి 100 మందికి రోజు భోజనం పెడతారు, కానీ ఆ రోజు భోజనము చేయడానికి ఏమీ లేదు. మాకు అర్థమవుతుందా? పనివాడు వచ్చేసాడు, అయ్యా పిల్లలు వరుసలో ఉన్నారు, జాతులు అంటున్నారు కదా, వారికి ప్లేట్స్ ఇవ్వండి, వారికి ప్లేట్ చేతులు పెట్టండి. అయ్యా కట్టెలు లేవు, ఏం రైస్ లేదు, మీరు వెళ్ళి ప్రార్థించండి, నేను ప్రార్థిస్తానని జార్జిములర్ గారు తన గదిలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఆకాశమందున్న దేవా, ఇదిగో ఆకాశ పక్షులకు ఆహారము ఎలా నువ్వు పెడుతున్నావో, ఈ రోజు మా దగ్గర వీరికి పెట్టడానికి ఏమీ లేదు ప్రభా, ఇదిగో ప్రభా అని అతడు ఇలా ఆకాశము తట్టు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేయబోతున్నాడు. అయ్యా పిల్లలు అరుస్తున్నారయ్యా, పనివాడు అంటున్నాడు, ఇదిగో మరొకసారి మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. వారు వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తున్నారు. జార్జి ముల్లర్ గారు అలాగనే ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో పక్క ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ లో అధికారులకు పెట్టే భోజనము అక్కడ సిద్ధపరిచింది. అర్థమవుతుందా? పక్క వీధిలో అధికారులకు పెట్టే భోజనము సిద్ధపరిచింది. ఇదిగో అక్కడ అధికారులు ఆ మీటింగ్ లోకి రాలేదట. ఈ ఆహారం ఎలా వృధా అవుతుంది, ఈ ఆహారము పారేయడం కంటే పక్కన జార్జి ముల్లర్ గారి ఇదిగో అనాథాశ్రయము జరుగుతున్నది, ఇదిగో మీరు వెళ్ళి అక్కడ ఈ ఆహారాన్ని పెట్టండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. వెంటనే పిల్లలు గబా ఇలా ప్లేట్స్ పట్టుకొని ఇదిగో ఆ అండలో ఇదిగో ఆ కత్తులో దిగానే ఆహారం పంచి పెట్టేస్తున్నారు దేవుని బిడ్డలారా. ఆమేన్. వెంటనే వాళ్ళు తిని ఇదిగో దేవుని నామాన్ని మహిమపరిచేశారు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చూస్తే మరి అబ్రాము మరి జీవితంలో గొప్ప శోధన, భయంకరమైన పరిశోధన, అగ్ని పరీక్ష అబ్రాముకు వచ్చిందండి. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఒకవేళ ఇస్సాకును పిలవచ్చు, కుమారుడా మనము వెళ్ళి ఆ పర్వతానికి వెళ్ళాలి, మోరియా పర్వతానికి వెళ్ళాలి అనగానే ఆ ఇస్సాకు తండ్రి దగ్గరికి ఎలా వస్తున్నాడంటే, ఒక తండ్రి ఇదిగో ఒక విహార యాత్రకు, ఒక పిక్నిక్, ఒక పార్కు వెళ్ళినట్టుగా, అయ్యా డాడీ ఓకే అని ఆ ఇస్సాకు అబ్రాము దగ్గరికి వచ్చి అబ్రాము మాటకు లోబడ్డాడండి. హల్లెలూయా, ఎంత ఆశ్చర్యకరం అండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇస్సాకు నిజంగా మరి తండ్రి దగ్గరికి వచ్చి అలాగే చిత్తము నాయన అని వారిద్దరూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ అబ్రాము మనసులో ప్రభువా ఇదిగో నాకు అయ్యా నీకంటే ఇస్సాకు నాకు ఇష్టం లేదు ప్రభా, అయ్యా నిజంగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు ప్రభా, ఆకాశంలో నీ ఉండగా నాకు ఏది అక్కర లేదు ప్రభా అని అతడు తన హృదయంలో బాధతో ఉన్న కూడా ఈ మాట చెప్తూ ప్రయాణంలో అలా వెలుచున్నారేమో. ఆమేన్. ఆ చిన్న మాటలు ఇస్సాకు ఇదిగో తండ్రిని అడుగుతున్నాడు, డాడీ మనం ఇంకెంత దూరం వెళ్ళాలి, ఇంకా ఎంత దూరం వస్తుంది, అలా చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు అబ్రాము గుండె పగిలిపోయిందేమో, అబ్రాముకు వేదన కలిగిపోయిందేమో. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి అక్కడ చూస్తే మరి ఏం జరుగుతుందంటే మరి అందరూ ఆ పనివారు పండుకుంటున్నారు. ఇస్సాకు చెయ్యి తన మీద వేసుకొని ఆ రాత్రి వేళలో అబ్రాము కుమిలిపోతున్నాడు. అయ్యా 25 సంవత్సరాలు వెయిట్ చేశావే, 25 సంవత్సరాలు వాగ్దానం చేశావే, ఇదిగో నా కుమారుని ఇలా అడిగావు అనగా ఇదిగో కుమారుడా రేపు నిన్ను బలివ్వబోతున్నాను. ఆ చేతులు తీసుకొని అబ్రాము తన గుండెల మీద పెట్టుకున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి అక్కడ చూస్తే మరి నిజంగా చూస్తే ఆ కట్టెల మోపు కూడా ఇస్సాకు మీద నెత్తి మీద వేయబడి ఉన్నదండి. ఆమేన్. తన ప్రాణాన్ని తానే కాల్చుకోవడానికి ఆ కట్టెల మోపు కూడా అతని యొద్ద మీద పెట్టబడిందండి. ఆమేన్. మన పాపమంతా, మన శాపమంతా, మనకున్న దరిద్రంగా మనం చేసిన పాపములని యేసు మీద మోయబడి ఉన్నాయి.
ప్రైజ్ లార్డ్, ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, కత్తి దేవునికి తీర్పుగా ఉందండి. ఆమేన్. ఇదిగో ఈసాకు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇదిగో అబ్రాహాము తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఇవ్వడానికి ఆయన ఇష్టముగా ఇచ్చాడు, కానీ సనగగా గునుగగా యేసు ప్రభువు ఈ లోకానికి అర్పించేశాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి అబ్రాహాము విశ్వాసము చూడండి దేవుని బిడ్డారా. ఏ వాగ్దానం అయితే ఇదిగో నెరవేర్చబడిందో ఆ వాగ్దానము నా దేవుడు మృతుల నుండి ఈసాకును మళ్ళీ బతికిస్తాడని ఒక తీర్మానం చేసుకొని ఆ బలి అర్పించడానికి వెళ్తున్నాడే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతకుముందు బైబిల్ గ్రంథంలో ఇదిగో చచ్చిపోయిన వారిని ఎక్కడ బ్రతికించినట్టు వ్రాయబడలేదే. ఎక్కడ ఏ మనిషి ఇదిగో చనిపోయిన వ్యక్తి బతకలేదే. ఇప్పుడు కాలంలో యేసు ప్రభు లాజరు లేపాడు, నాయను అనే ఆ విధవరాలు కుమారుని లేపేశాడు. ఆమేన్. ఆ పరిస్థితిలో కూడా విశ్వాసంతో అబ్రాహాము మరి అలా బయలుదేరాడు దేవుని బిడ్డారా. ఆమేన్. నువ్వు దేన్ని కోల్పోతున్నావు? ప్రభువును నమ్ముకొని ఇల్లు కోల్పోయావా? ఉద్యోగం కోల్పోయావా? నీకు ఇష్టమైన వారు కోల్పోయారా? నీ పొలాలు కోల్పోయావా? నా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు కొరకు ఏది కోల్పోయావో నా నిమిత్తము అన్నదమ్ములనైనా అక్క చెల్లెలైనా ఇదిగో తల్లిదండ్రులైనా ఎవరినైనా నువ్వు పోగొట్టుకుంటే ఆ దానికి రెట్టు బదులుగా నేను రెండంతలుగా నీకు ఇస్తాను, దాంతో పాటు నీకు నిత్య జీవాన్ని నేను ఇస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేని కోల్పోయావు సహోదరి సహోదరుడా? కొన్ని ఇల్లును కోల్పోయావా? సమస్తాన్ని కోల్పోయావా? నష్టాన్ని కోల్పోయావా? అంతగా మన ప్రభు రెండంతలుగా నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. బంధువులను కోల్పోయావా? స్నేహితులను కోల్పోయావా? తండ్రిని కోల్పోయావా? నా ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదే. నిన్ను పరిశోధిస్తున్నాడు, పుటం వేస్తున్నాడు. ఆమేన్. వెండిని వేసినట్లు కాగా నిన్ను ఇబ్బంది కొలిలో నిన్ను పుటం వేసింది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను దేశంలో పుటం వేశాడట. నిర్మూలన చేయక నా మహిమ కొరకు నిన్ను వాడుకోబోచున్నాను. ప్రైజ్ లార్డ్. దైవ సంగమా, దేవుని బిడ్డారా, నువ్వు దేవుని మహిమ కొరకు వాడబడాలి. నువ్వు దేవునికి ఇదిగో ఇష్టడుగా మారాలి. ఆమేన్. నీ జీవితంలో నీ హృదయంలో ఎలాంటి ఇసాకులు ఉన్నారో దాన్ని బలిపీఠం మీద పెట్టుమని అంటున్నాడు. ఆమేన్. నువ్వు ఒక్కగానో కుమారుని ఇసాకును ప్రేమిస్తున్నావే, దాన్ని బలి మీద అర్పించమని చెప్తున్నాడు. ఈ మధ్యకాల సమయంలో నీకు ఇష్టమైనవి ఇదిగో బంగారమా, వెండియా, ఇదిగో కుమారుడా, ఇదిగో ఏది ప్రేమిస్తున్నావో దానిని బలి మీద అర్పించమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, నువ్వు దేవుడి కొరకు ఏది నువ్వు ముందుకు వస్తావో దేవుడు అంతకంటే నీకు ముందుగా వస్తాడు. నువ్వు దేవుని కొరకు ఏది ఇస్తావో, దేవుని కొరకు ఏది నువ్వు సమర్పించుకుంటావో, ఏదైతే నువ్వు ఒప్పుకుంటావో అంతకంతకు రెండంతలుగా నీకు దేవుడు ఇస్తాడండి. ఆమేన్. కొంతమంది ఏమంటారండి, నేను సిగరెట్ తాగడము దేవుడే మానాలి, దేవుడే మార్చాలి, నన్నే దేవుడే మార్చాలి, నేను తాగుతున్నాను దేవుడే నన్ను మార్చాలి, నేను దొంగతనం చేస్తున్నాను దేవుడే నన్ను మార్చాలి. అలా కొంతమంది అలా చెప్తూ ఉంటారండి. దేవుడి మీద సవాలు చేస్తూ ఉంటారు. దేవుడైతే నన్ను మార్చడా, దేవుడైతే నన్ను బాగు చేయడా? అర్థమవుతుందా? అలా కొంతమంది అలా అవిశ్వాసంలో ఉంటున్నారట. కానీ అలా కాకూడదు. మనము దేవుని కొరకు ఏది చేయాలి, దేవుని కొరకు మనము ఎలా నడుచుకోవాలి అనే విశ్వాసం మనకు ఉండాలండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి అక్కడ చూస్తే ఆ 22వ అధ్యాయంలో మరి రాయబడి ఉంది, చదవండి అమ్మా. ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము
2వ వచనం అండి, 3వ వచనము. మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చిబుబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెల్లవారినప్పుడు అబ్రాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. మా అర్థమవుతుందా? గట్టిగా చెప్పండి కొట్టండమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు పనివారితో? నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి వస్తాము, నేను ఒక్కనే వస్తాను అని చెప్పలేదు. ఏమని చెప్పాడమ్మా? ఏం చెప్పాడయ్యా? నేను నా కుమారుడు మొక్కి ఆ కొండకు వెళ్ళి వస్తామని చెప్పాడు. అర్థమవుతుందా? కానీ దేవుడు మరి మృతుల నుండి లేపగల దేవుడు అని అబ్రాము విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. నేను నా కుమారుడు మొక్కి మళ్ళీ తిరిగి వస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆ పనివారిని కిందనే పెట్టి ఆ మాట చెప్పి ఇదిగో ఆ కొండకు వెళ్ళేశాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఆ పరిస్థితి ఆ పైకి వెళ్ళి ఆ కాళ్ళు చేతులు కట్టేసి ఇదిగో మరి అలా ఇస్సాకును ఆ బలిపీఠం మీద పరుండబెట్టేశాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇస్సాకు విధేయత చూడండి, తండ్రికి లోబడే వ్యక్తిగా ఉన్నాడు, తండ్రిని ఎదిరించే వ్యక్తిగా లేడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ పనివారిని ఆ కొండ మీదకి పర్వతాన్ని తీసుకొస్తే ఒకవేళ అబ్రాము ఆపిస్తేనేమో, అబ్రామును వద్దంటారేమో, అబ్రామును వద్దు వద్దు అని ఆపిస్తారేమో అని ఇదిగో ఆ పనివారిని కింద పెట్టి ఏమంటున్నాడంటే, నేను ఇదిగో నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి వస్తాము, మళ్ళీ తిరిగి వస్తామని అతడు విశ్వాసంతో మాట్లాడాడు. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మీరు ఏది చేసినా విశ్వాసంతోనే మాట్లాడాలి. ఏది చేసినా కూడా మీరు ధైర్యంగా చేయాలి. ఏది చేసినా విశ్వాసాన్ని మీరు నిరూపించేసేయాలి. ఆమేన్. అందుకే అబ్రాము విశ్వాసంతో తండ్రిగా మార్చబడ్డాడు, తండ్రిగా దీవించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దైవ సంగమా, దేవుని బిడ్డారా, అక్కడ వెళ్ళి ఇదిగో ఆ అబ్రాము తోసివేసి ఇస్సాకు పారిపోతాడు. కానీ పారిపోలేదు, కానీ ఆ బలిపీఠం మీద చక్కగా పండుకున్నాడు. దేవుని బిడ్డారా, కాళ్ళు చేతులు కట్టబడ్డాయి, కట్టెలు పెంచబడ్డాయి. ఆఖరి క్షణం కత్తి చూసేసాడు. కన్న తండ్రి కసాయిగా మార్చబడుతున్నాడు అనుకుంటున్నాడేమో ఇస్సాకు. ఆమేన్. ఏంటి, నా తండ్రి కత్తి తీశాడు. ఇలాంటి శోధన, ఇలాంటి పరిశోధన ఏ తండ్రికి రాకూడదే, ఎవరికి రాకూడదని తన మనసులో అబ్రాము అనుకుంటున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ప్రభువా ఈ పరీక్ష, అంత కఠినమైన పరీక్ష? ప్రైజ్ ది లార్డ్. కత్తి తీసేశాడు. కత్తి తీసి వెంటనే అతని మీద ఇలా పెడుతున్నప్పుడు వెంటనే ఆకాశం నుండి దేవాది దేవుడు అబ్రామా అబ్రామా, ప్రైజ్ ది లార్డ్, అబ్రామా అని ఆ పిలుపులో ఎంతో మధురమైన పిలుపండి. ఆమేన్. ఇస్సాకును కాపాడడానికి ఆ పిలుస్తున్న ఆ పిలుపులో ఎంత త్యాగం ఉందండి. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు మీద పడవలసిన ఆ కత్తి యేసు ప్రభు మీద పడిందండి. ఖడ్గమా నా కాపరి మీద, నా గొర్రెల కాపరి మీద పడుము, నా సాకారి మీద పడుము అని ఇదిగో ఆ జకరియా గ్రంథంలో రాయబడి ఉంది. ఖడ్గమా, ఆమేన్, ఇదిగో నా గొర్రెల కాపరి మీద పడుము, నా సాకారి మీద పడుము అంటే ప్రియమైన దైవ సంగమా, మనకు పడవలసిన శిక్ష, మన మీద భారమంతా, మన ప్రాణం కొరకు ఆ యేసు ప్రభు తన తండ్రి తన ప్రాణాన్ని యేసు ప్రభుకు అప్పగించేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, కత్తి తీసే సమయంలో మరి నిజంగా ఆ స్వరము ఇస్సాకు కూడా విన్నాడండి.
ఆ స్వరము ఇస్సాకు కూడా విని నా తండ్రి దేవునికి భయపడ్డాడు, దేవుని మాట వలన ఇలా చేస్తున్నాడు అంటే ఆ చేదు అనే తండ్రి మీదికి తీసివేయబడిందండి. ఆమేన్. నా తండ్రి కసాయవాడు కాదు, నా తండ్రి దైవ చిత్తము చొప్పున దీన్ని జరిగించేశాడని ఇదిగో ఆ నిండు హృదయముతో ఆ బలిపీఠం మీదకి దిగినప్పుడు ఆ ఇస్సాకు హృదయము కన్నీళ్లతో ఇదిగో కుదంతో కలిపి ఆ బలి చుట్టూ తిరిగేస్తాడేమో. ప్రైజ్ ది లార్డ్. దేవా ఇదిగో ఈ గొర్రెపిల్ల స్థానంలో అయ్యా నేనుండవలసిన వాడిని, ఈ గొర్రెపిల్ల రక్తము చిందించబడింది, నా రక్తము చిందించబడకుండా ఈ గొర్రెపిల్ల రక్తము చిందించబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిండు హృదయంతో ఇస్సాకు అలా కుదురుతో ఆ బలిపీఠము చుట్టూ తిరిగేస్తాడేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇస్సాకు కూడా దేవుని స్వరాన్ని వినడము అలవాటు చేసుకున్నాడు. ఆమేన్. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని స్వరాన్ని వినడము ద్వారా మీ జీవితాలు బాగుపడతాయి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే ఇస్సాకు బదులుగా మరి ఆ పొదల్లో చిక్కుకున్న ఆ గొర్రెపిల్ల దేవుడు చూపెట్టేశాడు. ఆమేన్. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, జగతి పునాది వేయకబడక ముందే ఆమేన్ ఇదిగో ఏదెను తోటలో ఒక బలి అర్పించబడి ఉన్నది. ఆదాము హవ్వకు ఇదిగో వారు వస్త్రాలు లేనప్పుడు ఒక గొర్రె పిల్ల వధించబడింది. దాని చర్మం తీసి వారికి చర్మపు చొక్కలు చేయించేశాడు. ఆమేన్. ఇదిగో రెండవదిగా వధించబడింది ఇశ్రాయేలు ప్రజలు. పస్కా ఆ గొర్రె పిల్ల ఇదిగో వధించబడింది. ఇశ్రాయేలుకు ఇదిగో మరి నెమ్మది దొరికింది, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల దొరికింది, ఇశ్రాయేలు ప్రజలు సమాధానంగా ఉన్నారు. ఆమేన్. మూడవదిగా ఆ గొర్రె పిల్ల ఎవరనగా జగతి పునాది వేయకబడ ముందే ఇదిగో ఆ పొదలో చిక్కుకున్న ఇదిగో మన ప్రభువైన ఆ గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఉన్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఇదిగో మన కొరకు ఆయన మరణించేశాడండి. దేవుని ఉగ్రత, దేవుని కోపము యేసు మీద పడగా యేసయ్య తన శరీరము కాల్చబడి రొట్టెగా మనకు ఇవ్వబడి ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసయ్య మన కొరకు కాల్చబడి మనకు రొట్టెగా మార్చబడ్డాడట. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అబ్రాహాము లాంటి శోధన మనకొస్తే ఎలా ఉంటారండి? అబ్రాహాము శోధన అన్నింటిలో నెగ్గేశాడు కాబట్టి అబ్రాహాము ఇదిగో దేవుని వాక్యము ద్వారా వెంబడించేశాడు. ఆమేన్. ఇదిగో నా దేవుడు ఒకవేళ ఇస్సాకును చంపేసిన 100 మంది ఇస్సాకులను పుట్టి తెస్తాడని విశ్వాసంతో అతనిని బలి అర్పించడానికి సిద్ధమయ్యాడు దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని ఆయన శోధిస్తున్నాడు. ఆమేన్. నీ విధేయతను శోధిస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి? నన్ను ప్రేమిస్తున్నావా? నాకంటే ఎక్కువగా నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నావా? ఆమేన్. కొంతమంది ఇదిగో దేవుని నమ్ముతారు, తమ హృదయంలో అన్ని విగ్రహాలు పెట్టుకుంటారు. ఆమేన్. మొత్తం విగ్రహము, కోపం అనే విగ్రహం, ఏదో విగ్రహం, ఆ విగ్రహం పెట్టుకొని దేవుని ఆరాధించడం అది ఇష్టం లేదట. ఆమేన్. నీకు ఇష్టమైన నీ హృదయంలో ఉన్న ఇస్సాకులు బలిపీఠం మీద పెట్టమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏది నీకు ఇష్టమో, ఏది నీకు అది సొంపుగా ఉందో, ఏది నీకు కళ్ళకి ఎంత రమ్యంగా ఉందో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రైజ్ ది లార్డ్. ఎస్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో నీ కళ్ళకు ఇంపైనదిగా, నీకు ముచ్చటైనదిగా నువ్వు ప్రేమిస్తున్న నీ భార్యను నేను తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక్క దెబ్బకు తీసివేయబోతున్నారు నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీకున్న సమాధానాన్ని నేను ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. నీ భార్యను నేను తీసుకుంటున్నాను, నీకు ఒక శోధన నేను ఇవ్వబోతున్నాను అని చెప్పడం జరిగిందండి. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఎందుకు తీసుకుంటున్నాడు ఆ ఎస్కేలు భార్యను ఎందుకు తీసుకుంటున్నాడంటే ఇది ఇశ్రాయేలు ప్రజలకు
నువ్వు చెప్పాలి. ఆమేన్. నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధించాలి. ఏంటి ఆ బోధ అంటే? నన్ను మర్చిపోయారు, నా నామాన్ని మర్చిపోయారు. వారి బలము, వారికి ఉన్న అందము బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారికి ఉన్న అతిశయం బట్టి వారు గర్వించుతున్నారు. వారు ఇదిగో వారికి ఉన్న యెరూషలేము మందిరాన్ని బట్టి వారు గర్విస్తున్నారు. కాబట్టి నేను యెరూషలేము మందిరాన్ని పాడు చేయబోతున్నాను. నేను యెరూషలేము మందిరాన్ని కూల్చబోతున్నాను. వారికి ముచ్చితైన ముద్దుగా ఉన్న ఆ యెరూషలేము మందిరాన్ని నేను కూల్చబోతున్నాను, దాన్ని తీసివేయబోతున్నాను అని ఇదిగో నువ్వు చెప్పాలి. నిన్ను అందుకే నేను పెట్టాను అని ఎజికేలు ప్రవక్తను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుడు బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలను నిర్మూలన చేయలేదే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించేశాడే. ఎందుకంటే తన మహిమ కొరకు వాడుకోవాలని, తన ఘనత కొరకు వాడుకోవాలని ఇదిగో వారికి ఉన్న వాటిని తీసివేసి వారిని ఇబ్బంది కొలుగులో పెట్టేసి వారిని శుద్ధీకరించి మళ్ళీ దేవుని కొరకు వారు ప్రయాసపడే వ్యక్తులుగా మార్చుకున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. మరి నీకు ఇష్టమైనది ఏముందో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ బలిపీఠం మీద అర్పించమని చెప్తున్నాడండి. నీకున్న ఏంటి? నీకున్న ఒకవేళ తాగుడనే ఇష్టం ఉందా? సహోదరుడా, మత్తు అనే ఇష్టం ఉందా? లేకపోతే కోపం అనే ఒక అలాంటిది ఒక అది ఉందా? ఆమేన్. హల్లెలూయా. మీ భోజనము ప్రియులాగా ఉంటున్నారా? 4 పూటలు భోజిస్తున్నారా? దేవుని కొరకు ఒక్క పూట భోజనం చేసి దేవుని కొరకు ప్రార్థన చేయి. నువ్వు సోమరిగా ఉంటున్నావా? ఇదిగో వాటిని ఇక్కడ అర్పించమంటున్నాడు. ఆమేన్. దేవునికి భయపడుతున్నావా? దేవునికి నీవు ఇష్టడుగా ఉంటున్నావా? ఇదిగో ఒకవేళ అలా నా జీవితంలో, నా ఉద్యోగంలో కూడా ఉంటే ఈ రోజు కూడా ఇదిగో ఆ బలిపీఠం మీద ఇదిగో పెట్టి నేను వాటిని కాల్చి వేస్తాను ప్రభు అని నీ హృదయంలో ఒప్పుకోమని దేవుడు ఈ సూటిగా నీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. ఇక్కడ ఏ భయంతో ఉందో, ఎలాంటి భయంతో నువ్వు కట్టుబడి ఉన్నావో, దీనితో నువ్వు బంధించబడి ఉన్నావో, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావేమో, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీలో కనికరం లేదేమో, నీలో దయ లేదేమో, నీలో ప్రేమ లేదేమో, వాటన్నిటిని తీసివేయమని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వాటన్నిటిని కాల్చివేయమని చెప్తున్నాడు. నీ హృదయంలో కలుషం ఉందేమో, నీ హృదయంలో పగ ఉందేమో, నీ హృదయంలో ఇదిగో కోపం ఉందేమో, నిన్ను శిక్షిస్తున్నాడు, నీకు బుద్ధి చెప్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు. ఎందుకనగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు మారు మనసు పొందుమని దేవుడు నీతో ఈ మధ్యాహ్న కాల శ్రమలో నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు ప్రేమించే వారినే గద్దిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. గద్దించి బుద్ధి చెప్తాడట. దానికి మనము సరెండర్ కావాలి కానీ దానికి తిరుగుబాటుగా చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ శోధన సహించువాడు ధన్యుడు, శోధన ఎరిగినవాడు ధన్యుడు. శోధన లేని శ్రమలు రాని స్థిరులు కలగవు. శ్రమ లేని ఆశీర్వాదం రాదు. ఆమేన్. శ్రమలతో పాటు ఆశీర్వాదము మనకు దేవుడు ఇస్తాడు. శ్రమ నిన్ను ఇదిగో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఆమేన్. పరీక్ష రాసిన వారికే ఉద్యోగం దొరుకుతుంది. ఇదిగో పరీక్ష రాయని వేళ ఉద్యోగం లేదు. ఆమేన్. శ్రమ లేని, శోధన లేని, కష్టాలు లేని నువ్వు దేవుని యొద్దకు రాలేవు. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము జీవితంలో ఎన్ని శోధనలు వచ్చాయి. దేశాన్ని విడిచిపెట్టేశాడు, లోతును విడిచిపెట్టేశాడు, ఇదిగో ఆ ఇశ్మాయిల్ని విడిచిపెట్టేశాడు. ఆఖరికి ఒకగానున్న కుమారుని ఇదిగో బలిగా అర్పించమంటే అంత దూరం వెళ్ళి అంత పర్వతం ఎక్కి ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడంటే. ఆమేన్. ఆ సిద్ధపాటు నీకుందా? సహోదరుడా, దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తూ ఉంటారు. ఇదిగో అబ్రాహాము తెల్లవారుజామున ఇదిగో లేచి అంత ప్రయాణం చేశాడే. ఆమేన్. నువ్వు దేవుని మందిరానికి రావడానికి ఏదో సాకులు చెబుతుంటారు. అయ్యా ఈరోజు పని ఉంది, ఈరోజు పెళ్లి ఉంది, ఈరోజు చావు ఉంది, ఇదిగో ఈరోజు ఫంక్షన్ పోవాలి. అలా నిజంగా మందిరానికి రావాలంటే ఏదో సాకులు చెప్పి నిజంగా వారిని ప్రేమిస్తావు కానీ దేవుని మీద ప్రేమ ఉందా సహోదరుడా? ఆమేన్. సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు. కొన్ని గ్రామాల్లో, కొన్ని చర్చిలో లోకంలో పెద్ద మనుషులు ఉంటారు. ఇక్కడ నటిస్తుంటారు, అక్కడ జీవిస్తుంటారు.
ఆమేన్. ఇక్కడ బాగుంటారు, అక్కడ అమ్మా తాగుతుంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చల్లగానే ఉండు అమ్మా, నువ్వు వెచ్చగానే ఉండు, నా నోటి నుండి నేను ఉమ్మి వేస్తాను. అంటే దేవుడు వల్ల ఉమ్మి వేసేంతగా మనం అంతవారిగా ఉండకూడదు, అంతవారిగా ఉండకూడదు. దేవుని ద్వారా ఉమ్ము వేసుకోకూడదు. దేవుని ద్వారా ఆశీర్వాదం తీసుకోవాలి, దేవుని ద్వారా మేలు పొందుకోవాలి. దేవుడు కోరుచున్నాడు, నిన్ను ఉమ్మి వేయడానికి నేను పిలవలేదే సహోదరుడా, సహోదరి, నిన్ను ఉమ్మి వేయడానికి నేను పిలవలేదే. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో మరి చేపల కూరలు, ఇదిగో మరి ఆ మాంసము తినడానికి పిలవలేదు, కానీ ఇదిగో మీరు ఇదిగో వెళ్ళి నన్ను ఆరాధించాలి, నన్ను స్తుతించాలి, 7 రోజులు ఆ రోజులు మీ పని చేసుకొని 7వ దిన నన్ను ఆరాధించాలనే ఒక తీర్మానంతో ఆయన పిలుచుకున్నాడే. ఆమేన్. హల్లెలూయా. చాలా మందిని పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడు, కానీ దేవుని మాటకు లోబడలేకపోతున్నారే, దేవుని మాటకు విధేయత చూపించక ఉంటున్నారే. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఇదిగో ఏమేమి ఉన్నాయో, దేవునికి ఏ నష్టం ఉందాయో, సిగరెట్ ఉందా, పాన్ పరాగ్ ఉందా, అమ్మా తాగుతుందా, కళ్ళు అనే వాటిక ఉందా, సోమరితనం ఉందా, మందిరానికి ఎగగొట్టే పని చేసే ఆ తనం ఉందా, ఈ రోజన్ని అబ్రాము ఇస్సాకు మీద పెట్టినట్టుగా ఇక్కడ అన్ని పెట్టేసి ఈ రోజు మనము ఇదిగో ఆ ఇంటికి మనము సంతోషంగా వెళ్దాము గాక. ఆమేన్. అబ్రాము ఏమన్నాడు, మళ్ళీ తిరిగి వస్తామని విశ్వాసంతో చెప్పేశాడు. మళ్ళీ నేను వస్తానన్నా, నేను ఒక్కనే కాదు, నా కుమారుడు కూడా తిరిగి వస్తాడని చెప్పడం జరిగిందని. ఆమేన్. హల్లెలూయా. ఈ చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.